హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్వి రావు ఛానల్. మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. హాయ్, ఈ వీడియోలో లేక్ వ్యూ ఫ్లాట్ల అమ్మకాలపై హైడ్రా దెబ్బ ఎట్లా ఉందో చూద్దాము. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపార గమనాన్ని హైడ్రా పూర్తిగా మార్చేసిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ గురించి వినియోగదారులలో అది తెచ్చిన అవగాహన అంతా ఇంతా కాదు. గతంలో లేక్ వ్యూ ఫ్లాట్లకు ప్రీమియం ధరలు పలికేవి. ఇప్పుడు అవి వద్దంటున్న వినియోగదారులు ఇచ్చిన అడ్వాన్సులు కూడా తిరిగి ఇచ్చేయమని అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. చెరువుకు దూరంగా ఉన్న ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయా అని ఆరా తీసి వెనక్కిపోతున్న సందర్భాలు. అలాంటి ఫ్లాట్ల సెకండ్ సేల్స్ పైన ప్రభావం పడిందని చెప్పొచ్చు. లేక్ వ్యూ అనే మాటే లేకుండా బిల్డర్లు చాలా జాగ్రత్త పడుతున్నారు. లేక్ వ్యూ బదులుగా ప్రచారం అంతా గార్డెన్ ఫేసింగ్ పేరుతోనే వాళ్ళు సేల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మా అపార్ట్మెంట్కు మంచి లేక్ వ్యూ ఉంది, ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణం హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్లో ఎక్కడా దొరకదు, అందుకే మా ప్రాజెక్టుకు డిమాండ్ ఎక్కువ, బుక్ చేసుకుంటే ఇప్పుడే చేసుకోండి, ఆలస్యం చేస్తే లేక్ వ్యూ ఉన్న ఫ్లాట్లు దొరకవు. ఈ ప్రచారం కొద్ది రోజుల క్రితం దాకా హైదరాబాద్ మహానగరంలోని బిల్డర్ల మాట. కానీ హైడ్రా దెబ్బకు లెక్కలు మొత్తం మారిపోయాయి. లేక్ వ్యూ అనగానే అదేదో చెరువు, ఎఫ్టీఎల్ పరిధిలో కట్టిన అపార్ట్మెంట్ అనుకుని వినియోగదారులు భయపడి ఆ వైపు చూడటమే మానేశారు. అటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో బిల్డర్లు అప్రమత్తమై తమ బ్రోచర్లో ప్రచారంలో ఎక్కడ చెరువు గురించిన ప్రస్తావన లేకుండా చూసుకుంటున్నారు. దానికి బదులుగా గార్డెన్ ఫేసింగ్ ఫ్లాట్ అని ప్రచారం చేస్తున్నారు. హైడ్రా ప్రభావం రియల్ ఎస్టేట్లో ఏ స్థాయిలో ఉందంటే, మొదట్లో దాని గురించి పెద్దగా పట్టించుకోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇప్పుడు అనుక్షణం దాని గురించే మాట్లాడుకుంటున్నారు. నిద్రలో కూడా హైడ్రా మీదనే ఆలోచనలు. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మాణాలని హైడ్రా నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తుండటంతో ప్రజల్లో కూడా దీనిపై చైతన్యం రావడంతో రియల్ ఎస్టేట్ సంస్థలు తమ మార్కెటింగ్ వ్యూహాన్ని పూర్తిగా మార్చేసుకున్నారు. మార్కెటింగ్ వాళ్ళు లేక్ వ్యూ అనే మాట వరుసకు కూడా చెప్పడానికి భయపడుతున్నారు. నిజంగా తమ ప్రాజెక్టు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో లేకున్నా కాస్త దూరంలో ఉన్నా కూడా లేక్ వ్యూ అనే మాట ప్రస్తావించేందుకు ఇష్టపడలేదు. గతంలో మా వద్దకు వచ్చే వినియోగదారులు హెచ్ఎండిఏ అనుమతులు ఉన్నాయా, రెరా నిబంధనలు పాటిస్తున్నారా తదితర ప్రశ్నలే అడిగేవారు. ఇప్పుడు మీ ప్రాజెక్టు ఎఫ్టీఎల్, బఫర్ పరిధిలోనే లేదు కదా అని అడుగుతున్నారు అని నగరానికి చెందిన ఒక ప్రముఖ బిల్డర్ పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. ఆ బిల్డరు ఇటీవల నిర్మించిన ఒక అపార్ట్మెంటు చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్కు ఆమడ దూరాన ఉంది. ఆ వెంచర్ వేసినప్పుడు లేక్ వ్యూ గురించి గొప్పగా చెప్పి ప్రీమియం ధరలకు ఫ్లాట్ అమ్మిన ఆయన ఇప్పుడు మిగిలిన ఫ్లాట్లు అమ్మే విషయంలో నానా తిప్పలు పడుతున్నారు. ప్రచారం పూర్తిగా మార్చేసుకున్నారు. ఐటీ కారిడార్లో ఒక భారీ ప్రాజెక్టు చేపట్టిన పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ తొలుత లేక్ వ్యూ పేరుతో భారీగా ప్రచారం చేసి జోరుగా ఫ్లాట్ల బుకింగ్లను కొనసాగించింది. ఆ వ్యూ ఉన్న ఫ్లాట్ల ధరలు చదరపు అడుగుకు ₹500 అదనంగా చెప్పినా వినియోగదారులు ఎగబడి బుక్ చేసుకున్నారు. కానీ హైడ్రా ఎంట్రీ తర్వాత ఆ ప్రచారమే ఆ సంస్థకు శాపంగా మారింది. గతంలో టోకెన్ అడ్వాన్స్ ఇచ్చిన బుకింగ్ చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వాటిని రద్దు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొత్తగా కొనేవారు లేక్ వ్యూ గురించి ఆరా తీస్తూ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ సంస్థ తన బ్రోచర్ ప్రచార హోర్డింగుల్లో లేక్ వ్యూ అనే మాటని గార్డెన్ ఫేస్గా మార్చేసింది. ఆ ఒక్క సంస్థే కాదు, చెరువులకు దగ్గరగా ప్రాజెక్టులు చేపట్టిన అన్ని రియల్ ఎస్టేట్ సంస్థలది ఇప్పుడు ఇదే పరిస్థితి. బిల్డర్లంతా ఇప్పుడు తమ మార్కెటింగ్ సిబ్బందికి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఫ్లాట్ను బుక్ చేసే సమయంలో, క్లయింట్తో మాట్లాడే సమయంలో లేక్ వ్యూ ప్రస్తావన రాకూడదని స్పష్టంగా చెప్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే లేక్ వ్యూ అనే మాటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వర్గాల్లో నిషేధంగా మారిందంటే అతిశయోక్తి కాదు. ఇది ఇట్లా ఉంటే సెకండ్ సేల్ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే, గతంలో చెరువు ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్లు కొన్నవారికి ఇప్పుడు కొత్త దిగులు పట్టుకుంది.
అలాంటి ఫ్లాట్లకు ఒకప్పుడు సెకండ్ సేల్స్లోనూ బాగా డిమాండ్ ఉండేది. ఇప్పుడు గిరాకీ దారుణంగా పడిపోయిందని వాపోతున్నారు. మియాపూర్కు చెందిన ఒక ప్రైవేట్ ఉద్యోగి తనకున్న లేక్ వ్యూ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ని అమ్మటానికి పెట్టారు. అనుకున్న ధర రాకపోవడంతో మొదట్లో వచ్చిన ఆఫర్లను కూడా నో చెప్పారు. కానీ ఇప్పుడు ఫ్లాట్ను కొనడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితిలో గతంలో కొనేందుకు ఆసక్తి చూపిన వారికి ఆయనే ఫోన్ చేస్తే చెరువులకు దగ్గరగా ఉన్న ఫ్లాట్లు కొనాలనుకోవట్లేదు అని సమాధానం చెప్తున్నట్లుగా తెలిసింది. నగరంలో ఇలాంటి అనుభవాలు చాలామందికి ఎదురవుతున్నాయి. అలాగే గతంలో లేక్ వ్యూ ఉన్న స్థలాల యజమానుల హవా నడిచే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సరికదా. ఆ యజమానులతో చేసుకున్న ఒప్పందాలను బిల్డర్లు రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో 2 లక్షల ఫ్లాట్లు ప్రస్తుతం ఇన్వెంటరీ ఉంది అని చెప్తున్న సందర్భంలో దానికి తోడు ఇప్పుడు వందలాది ఫ్లాట్లు కొనేవారు లేక వెలవెలపోతున్నాయి ఈ హైడ్రా దెబ్బకి. మార్కెట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మియాపూర్, మక్తా, నల్లగండ్ల చెరువు, దేవునికుంటకు దూరాన ఉన్న ప్రాజెక్టులో వందలాది ఫ్లాట్లు అమ్ముడుపోని పరిస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి ఖాజాగూడ, నానక్రామ్గూడ, ఉప్పల్, కోకాపేట తదితర ప్రాంతాల్లో ఉన్నట్లు చెప్తున్నారు. దుర్గం చెరువు దగ్గరలో నిర్మాణాలను ప్రారంభించాలనుకున్న వారిలో చాలామంది ఈ ప్రాజెక్టులను పూర్తిగా ఉపసంహరించుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. నా సలహా ఏంటంటే కొత్తగా ఫ్లాట్లు బుక్ చేసుకునేటప్పుడు అవి చెరువుకు దగ్గరలో ఉంటే తప్పకుండా బఫర్ జోన్కి సంబంధించి ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టిఎల్ గురించి డీటెయిల్స్ తీసుకుని మాత్రమే బుక్ చేసుకుంటే మీరు సేఫ్గా ఉంటారు. అది జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.